ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వాక్యము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చుదునని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గడ్డఫలమును నీ భూఫలమైన నీ సస్యశ్యామలమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందను నీ గొర్రెల మందలను నీ మేకల మందలను దీవించును. ఇక్కడ ప్రభు ఇజ్రాయెల్ ప్రజలతో చేసిన వాగ్దానం ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమించి, ఆయన అనగా ప్రభు నిన్ను ప్రేమించి ఏం చేస్తానంటున్నాడంటే, చూడండి ఒకసారి మళ్ళా, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదిస్తానంటున్నాడు. తర్వాత అభివృద్ధి చేస్తానంటున్నాడు. నీకు ఇస్తున్నటువంటి ఆ దేశంలో దేవుడు నీతో ఏమని ప్రమాణం చేశాడో ఆ యొక్క దేశంలో నీ గడ్డఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను పశువుల మందులను గొర్రెల మందులను మేకల మందులను అన్నింటినీ కూడా, అంటే వాళ్ళకి కలిగిన వాటన్నింటినీ కూడా దీవిస్తానంటున్నాడు. అంటే అవి బిడ్డలు కావచ్చు, పశు సంపదను కావచ్చు, గొర్రెల సంపదను కావచ్చు, అవి ఏదైనా వాళ్ళకి ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఏదైతే వాళ్ళు కలిగి ఉన్నారో వాటన్నిటి విషయంలో దేవుడు వారిని దీవిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన వారిని ప్రేమించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ఈరోజు దేవుడు కూడా మనతో చెప్తున్న మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 7:13లో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడని. కాబట్టి ఆయన మనం నిజంగానే ప్రేమిస్తున్నాడు. ప్రేమించలేదు అని చెప్పడానికి ఎవరికి కూడా సాహసం చేయలేం. ఎందుకంటే అందరి ఎదుట ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశాడు. సిలువలో ఆయన బలియాగం అయిపోయాడు. ఇంకా అలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను ఎక్కడ ప్రేమించాడు అని మనం ఎవరినన్నా చెప్పగలమా? ఆయన అంత మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవాది దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలతో ఆ రోజు చేసినటువంటి వాగ్దానం ప్రకారం దేవుడు వాళ్ళని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. వాళ్ళకిచ్చిన ప్రమాణం ప్రకారం వారి గర్భఫలం కానీ, భూఫలం కానీ, అంటే భూమిలో పండే పంటలు కానీ, అలాగే పశువులు కానీ, గొర్రెలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సంపద అంతా ఏదైతే ఉందో ఆ రోజుల్లో వాటన్నిటిని కూడా దేవుడు దీవించాడు. ఆ రోజుల్లో ఎక్కువ సంపద అంటే పశువులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, ఇవే సంపద. ఇవన్నీ ఎక్కువ ఉంటే అంత పెద్ద ఆస్తిపరుడని అర్థం. ఇప్పుడంటే రకరకాలుగా అన్నీ వచ్చేసాయి. అప్పుడు అవన్నీ లేవు. ఆ రోజుల్లో వాళ్ళకున్న వాటన్నిటిలో దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసినట్టు ఈ రోజుల్లో దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, బిడ్డలు కావచ్చు, ఫలాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, పరిబాట్లు కావచ్చు, వాటిల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. ఆ రోజు మన పుత్రుల్ని ఏ విధంగా ఆశీర్వదించి అభివృద్ధి చేశాడో అదేవిధంగా మనల్ని కూడా ఆశీర్వదించి ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేయకపోతే మనం ఏం చేయలేం, ఎవరేం చేయలేరు. ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని ఆయన కోరిక. ఉదాహరణకు నీకు ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను నువ్వు ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా? బాగుండాలని కోరుకుంటావా, కోరుకోవా? అభివృద్ధి పొందాలని నువ్వు ఆశిస్తావా, ఆశించవా? నీ బిడ్డ కోసం నువ్వు అలా ఆశించినప్పుడు ఆయన బిడ్డ కోసం ఆయన ఆశించడం తప్పులేదు. ఆయన తప్పకుండా ఆయన ఆశిస్తున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే నా బిడ్డలు నేను ఆశీర్వదించి అభివృద్ధి చేయాలి అని చెప్పి. అప్పుడు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఇందులో సందేహపడాల్సిన విషయమేమి లేదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పుకునేవాడు కాదు. ఆయన చెప్పిన ప్రకారంగా చేసే దేవుడు కనుక మనల్ని, మనకు కలిగినటువంటి పరిచర్యను, మనకు కలిగినటువంటి పనిబాటలని, ఉద్యోగాలని, వ్యాపారాలని, మన బిడ్డలని, వాళ్ళ భవిష్యత్తుని, కలిగిన సమస్తాన్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి అభివృద్ధి చేసి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. నిజంగా మీరు నా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు.
ఇది నగ్న సత్యం. ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి నిశ్చయంగా మమ్మల్ని అభివృద్ధి పరుస్తారని, ఆశీర్వదించి వృద్ధులు చేస్తారని మేము ఆశపడి విశ్వసిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభువా, నీ లేఖనములో నువ్వు సెలవిచ్చినట్టు నా తండ్రి, మా కలిగినటువంటి వాటిలన్నిటిలో మీ ఆశీర్వాదం ఉంచండి, మీ అభివృద్ధి కలగచేయండి. ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలని నువ్వు ఆశపడుతున్నావు కనుక వారి యొక్క పనులేంటో, వారి యొక్క వ్యాపారాలేంటో, వారి యొక్క ఉద్యోగాలేంటో, వారి యొక్క విషయాలన్నీ ఏమిటో అన్నీ నువ్వు ఎరిగిన వాడివి కనుక నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించి అభివృద్ధి చేసి విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నావు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి శత్రు మంత్ర కార్యాలు లేకుండా యేసుక్రీస్తు నామములో పదునటువంటి ఒడిదుడుకులని, ఆటంకాలని, సాతాను కీడుని, శోధనని నీ నామములో తప్పించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు కనికరించి కృపసహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మేలు చేసి కాపాడి దీవించి వర్ధిల్ల చేయమని నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా నీ ప్రజలు వెళ్తున్న మార్గాల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పిల్లల చదువుల్లో, రాకపోకల్లో అన్నింటిలో మీరు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా, అపాయకరమైన దినములు, ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ వాహనంలో పోతే ప్రమాదం జరగదని చెప్పలేవు. ప్రతి వాహనంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక నేను ఆకాశంలో పోయినా ప్రమాదం జరుగుతున్నాయి, భూమి మీద పోయినా ప్రమాదాలు జరుగుతున్నాయి, నడిచిపోయినా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎట పోయినా ప్రమాదాలు ఏదో విధంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ మమ్మల్ని కాపాడుటకు ఒకే ఒక కాపరి, నిజమైన దేవుడు అయిన యేసయ్య నువ్వు ఉన్నావని మేము నమ్ముతున్నాం. నువ్వే మమ్మల్ని కాపాడి భద్రపరిచి ప్రతి విధులను అపాయం నుండి, సమస్య నుండి, శోధ నుండి, కీడు నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, గూడూరు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలను అభివృద్ధిపరచండి. నశించిపోతున్నటువంటి ఆత్మలు అనేక మంది ఉన్నారు. వారందరినీ మీరు ఆకర్షించి మాకు అప్పగించండి ప్రభువా. యేసయ్యా, 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 యేసయ్యా. అనేక ఆత్మలు నశించిపోతున్నారయ్యా. అనేక ఆత్మల్ని మీరు మాకు అప్పగించండి అయ్యా. మీ మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, అనేక ఆత్మలు తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ బలమైన కార్యము, నీ బలమైన కార్యము, నీ బలమైన కార్యము ప్రతి బిడలో, ప్రతి కుటుంబంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ సంఘంలో అనేకమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నాయన నీ ప్రజల క్షేమం కొరకు, నీ నామ మహిమ కొరకు అయ్యా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని వెంబడిస్తున్న సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరుని మీరు బలపరచండి, సరిచేయండి. ఒడిదుడుకులను నీ రక్తంతో కడగండి. అయ్యా, నీ కొరకు పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా మార్చండి ప్రభువా. అయ్యా, సంపూర్ణంగా చేయమని ప్రార్థిస్తున్నాయ్యా. అయ్యా, కొన్ని కుటుంబాలు కొంతమంది మారి ఉన్నారు, కొంతమంది మారలేదు. ఆయన వాళ్ళందరినీ దర్శించి వారిని పరిపూర్ణంగా మార్చండి ప్రభువా. కుటుంబం అంతా సంపూర్ణంగా నిన్ను మాత్రమే సేవిస్తూ, నీ కొరకు మాత్రమే జీవిస్తూ, నిన్ను మాత్రమే మహింపరుస్తూ మాదిరిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అంధకారక్రియలను, దురాత్మ కార్యాలను, ఆటంకాలను, శత్రుక్రియలను యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాం తండ్రి. మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజల మీదకి రావాల్సిన ఆశీర్వాదాలని, అయ్యా దీవెనలు, మేలును రానికుండా అడ్డుకున్న సాతాను శక్తుల్ని బంధిస్తున్నాను తండ్రి. పరిసరను, నీ ప్రజలను, నీ సంఘమును అభివృద్ధిపరిచి ఆశీర్వదించండి, విస్తరింప చేయండి తండ్రి. సరిహద్దుల విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మా దేశాన్ని మీ యొక్క రక్తంతో కడిగి ప్రజలందరూ కూడా నీ సత్యం తెలుసుకొని, నీ రక్షణ పొందుకొని, ఆ నరకానికి పోకుండా పరలోకానికి, మోక్షానికి వచ్చి దానికి సహాయం చేయండి. అయ్యా, మా దేశంలో శాంతి భద్రతలు మీరు దయచేయండి. నాయకులకి, అధికారులకి తగిన జ్ఞానం, ఆలోచన, తెలివి, బలవనిచ్చి చక్కని పరిపాలన మా ప్రజలకి, దేశానికి అందించడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, అన్ని విధాలుగా మేలు చేయండి, అన్ని విధాలుగా సహాయం చేయండి, అన్ని విధాలుగా కృప చూపించి నడిపించమని నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకుని నీ చిత్తంలో అన్ని విధాలుగా నీ ప్రజలకి సమకూర్చమని
అయ్యా యేసుక్రీస్తు నామములో స్తుతించి, ప్రార్థించి, అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.